నేను మీ కౌండిన్య. మొత్తానికి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. నిన్న కొన్ని సినిమాటిక్ పరిణామాల మధ్య జరిగినటువంటి ఈ అరెస్ట్ సంగతులేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఏదైతే ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసు నుంచి ఆయన కుమారుణ్ణి తప్పించేందుకు కుట్ర పన్నినటువంటి వైకాపా నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పోలీసులు ఎట్టకేలకు నిన్న అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీపుగ్గ జిఎంఈ కాలనీలోని ఆయన నివాసంలో బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి తరలించే సమయంలో ఆయన అనుచరులు, వైకాపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ని పోలీస్ వాహనం ఎక్కించకుండా నిలువరించేందుకు అనుచరులు గంటసేపు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు అప్పలరాజు అనుచరులకు మధ్య తోపులాట జరిగింది. సిదిరి అప్పలరాజు కుమారుడు ఇటీవల ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మరణించారు. తన కుమారుణ్ణి కేసు నుంచి తప్పించి ఆ నేరం మోపి మరొక కుర్రాన్ని బలి చేసేందుకు మాజీ మంత్రి కుట్ర పన్నినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఆయన్ను ఏ3గా చేర్చడం గమనార్హం. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో కాశీబుగ్గ జిఎంఈ కాలనీలో సిదిరి నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారన్న సమాచారంతో సాయంత్రం 5 గంటలవుతున్న అప్పలరాజు తలుపులు తెరవలేదు. ఇంట్లోనే ఉండి న్యాయవాదులు, కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపారు. అదనపు ఎస్పీ కెవి రమణ, శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద అక్కడికి చేరుకొని తలుపులు బద్దలు కొట్టి పిలిచి లోపలికి వెళ్లారు. అప్పలరాజును అందులోకి తీసుకొని బయటకు వచ్చారు. తనను అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారన్న సమాచారం అప్పలరాజుకు ముందే లీక్ అయింది. పోలీసులే ఈ సమాచారాన్ని చేరవేశారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన అనుచరులు నియోజకవర్గం నుంచి, వివిధ ప్రాంతాల నుంచి భారీగా పార్టీ కార్యకర్తలను కూడా సమీకరించగలిగారు. వారిని పోలీసులు అప్పలరాజు ఇంటికి 200 మీటర్ల దూరంలోనే నిలిపివేశారు. అయితే అరెస్టు చేసి తీసుకువెళ్తున్న సమయంలో వారు పోలీసులను తోసుకుంటూ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య అతిపెద్ద తోపులాట జరిగింది. పోలీసులు వాహనంలో రానని, అనుచరుల వాహనంలోనే వస్తానని అప్పలరాజు పట్టుబట్టారు. పోలీసులు ఆయన్ను వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆయన్ను భుజాలపైకి ఎత్తుకొని హడావుడి చేశారు. వారి భుజాలపై కూర్చొని అప్పలరాజు పిడికిలి బిగించి సంకేతాలు ఇచ్చారు. కార్యకర్తలు ఆయన్ను భుజాలపై ఎత్తుకొని కారు వద్దకు తెస్తున్నట్లు నటించి ఒక్కసారిగా ఇంట్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆయన దించి కారులోకి ఎక్కించారు. ఆయనతో పాటు భార్య శ్రీదేవి, చిన్న కుమారుడు, సోదరుడు త్రినాథరావు, న్యాయవాది కాశీబుగ్గ రూరల్ సిఐ ఆ కారులో ఎక్కారు. ఆ కారును ముందుకు కదలనీయకుండా కార్యకర్తలు మరొకసారి అడ్డుగా నిలబడ్డారు. పోలీసులు రోప్ పార్టీ సాయంతో కాలనీ నుంచి పాత జాతీయ రహదారి వైపు వాహనాన్ని తీసుకువచ్చారు. అక్కడి నుంచి కాశీబుగ్గ స్టేషన్కు తరలించే క్రమంలోనూ వైసీపీ కార్యకర్తలు వారి వాహనాలను అనుసరించడంతో ట్రాఫిక్ బాగా స్పందించిపోయింది. సాయంత్రం 7:30 గంటలకు అప్పలరాజును కాశీబుగ్గ స్టేషన్కు తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో అరెస్టులకు పాల్పడుతుంది అని, పోలీస్ అరెస్టులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు అని సిదిరి అప్పలరాజు పేర్కొన్నాడు. మరొక వైపు ద్విచక్ర వాహనంతో ఢీకొని గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమంటూ నమోదైన కేసులో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ రెగ్యులర్, తాత్కాలిక బెయిల్ పిటిషన్ను సోంపేట 6వ అదనపు జిల్లా జడ్జ్ కోడూరు కిషోర్ బాబు డిస్మిస్ చేశారు. అప్పలరాజు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ గురువారానికి వాయిదా పడింది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే అప్పలరాజు అరెస్ట్ సమర్థనీయమేనా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.